అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఎన్సీపీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. ఆ పార్టీ పగ్గాలను చేపట్టేది ఎవరనే చర్చ ఊపందుకుంది. మరోవైపు ఇటీవల అజిత్ తన బాబాయ్ శరద్ పవార్తో కలిసిపోయి ఎన్సీపీని పునరుద్ధరించే ప్రయత్నాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక రకంగా మహాయుతి కూటమికి ఇబ్బంది కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో బీజేపీ చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ పగ్గాలు అజిత్ సతీమణి సునేత్రకు దక్కేలా చేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అంశం తెర మీదకు వచ్చింది. ఇలా చేస్తే సానుభూతి ఓట్లు ఎన్సీపీకి అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం శాశ్వతంగా ముగిసిపోయింది. ఉప ముఖ్యమంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇది రాష్ట్ర రాజకీయాలతో పాటు ఎన్సీపీని కూడా రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాకుండా అధికార మహాయుతి కూటమికి నష్టం కలిగించే అవకాశం ఉంది. అజిత్ పవార్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే రెండో స్థాయి నాయకుడు లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఎన్సీపీ నాయకత్వం ఎవరికి, పార్టీని ఎవరు నడిపిస్తారు అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్సీపీలోని రెండు వర్గాల మధ్య ఏకీకరణ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో అజిత్ మరణం గందరగోళాన్ని సృష్టిస్తోంది. పార్టీ భవితవ్యం ప్రమాదంలో పడటం ఖాయమని ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్తో రాజకీయ సఖ్యత ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. శరద్ పవార్కు స్వయాన అన్న కొడుకు అజిత్ పవార్. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తే శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. మొదటి నుంచి శరద్ పవార్కు చేదోడు వాదోడుగా నిలిచిన అజిత్ పవార్ 2023లో తన బాబాయ్ మీద తిరుగుబాటు చేసి పార్టీని చీల్చి సొంత పార్టీని పెట్టారు. పార్టీలోని మెజారిటీ ప్రజాప్రతినిధులను తన వైపు తిప్పుకోవడం ద్వారా ఎన్నికల సంఘం నుంచి ఎన్సీపీ గుర్తు గడియారాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గానికి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండగా శరద్ పవార్ వర్గానికి 13 నుంచి 14 మంది మాత్రమే ఉన్నారు. శరద్ పవార్ తన వారసురాలిగా ప్రస్తుతం ఎంపీగా ఉన్న సుప్రియా సూలేను నిర్ణయించడం అజిత్ తిరుగుబాటుకు కారణమైంది. ముఖ్యమంత్రి కావాలని అజిత్ పవార్ ఆకాంక్ష, కానీ అది నెరవేరలేదు. కాగా కొంతకాలంగా బాబాయ్ శరద్ పవార్తో అజిత్ సంబంధాలు మరుగయ్యాయి. రెండు పార్టీల ఏకీకరణపై చర్చలు కూడా ఊపందుకున్నాయి. ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండు ఎన్సీపీలు కలిసి పోటీ చేశాయి. ఇందుకోసం మహాయుతి నుంచి అజిత్ పార్టీ బయటకు వచ్చి పోటీలోకి దిగింది. ఇది శరద్ పవార్ ఆధ్వర్యంలో ఈ రెండు వర్గాల మధ్య ఐక్యతకు సిద్ధంగా ఉన్నాయని సూచించింది. తమకు పట్టున్న పూణే, పింప్రి చించ్వాడలో ఎన్నికల కోసం రెండు వర్గాలు కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా ఓడిపోవడంతో ఐక్యతా ప్రయత్నాలు సందిగ్ధంలో పడ్డాయి. శరద్ పవార్ ప్రస్తుతం ప్రజల్లో పెద్దగా కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల్లో ఆయన కుమార్తె సుప్రియా సూలే ప్రచారం చేశారు. కానీ అజిత్ పవార్ ధాటికి తట్టుకోలేకపోయారు. అదే సమయంలో రెండు ఎన్సీపీలు కలుస్తాయని, అజిత్ పవార్ నాయకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. అకస్మాత్తుగా విమాన ప్రమాదంలో అజిత్ మరణించడంతో ఆయన పార్టీ భవిష్యత్తే అగమ్య గోచరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎవరితో ఎవరు కలిశారన్న అంశంలో స్పష్టత లేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అజిత్ పవార్ వర్గానికి వారసుడు ఎవరు అవుతారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సమాధానంగా కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ముఖ్యంగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, ఆయన కుమారుడు పార్థ్ పవార్ పేర్లు ఉండగా కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, ఓబీసీ నాయకుడు ఛగన్ భుజ్బల్, పార్టీ అధ్యక్షుడు సునీల్ తత్కరే, ధనుంజయ్ ముండే వంటి బలమైన నాయకులు కూడా ఉన్నారు. అయితే ఎన్సీపీలో అజిత్ తర్వాత అంత బలమైన నేత లేరు అనేది వాస్తవం. ఆ పార్టీలో ప్రజాబలమున్న నేత ఛగన్ భుజ్బల్ ఒక్కరే. ఇటీవలే మనీ లాండరింగ్ కేసుల నుంచి విముక్తుడయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం సరిగా లేదు. సునీల్ తత్కరే, ప్రఫుల్ పటేళ్లను రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అంతగా పట్టులేదు. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ పక్కా వ్యూహం రచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ చురుగ్గా ఉన్నారు. ఆమె 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాజ్యసభ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అజిత్ పవార్ వారసురాలిగా ఆమె బలమైన పోటీదారు. బారామతి ప్రాంతంలో మహిళా సంఘాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మంచి పట్టు సాధించారు. అజిత్ పవార్ మద్దతుదారుల సానుభూతిని ఓట్లుగా మార్చుకునేందుకు సునేత్రా పవార్ ముందుంచే అవకాశముంది.
కాగా పార్టీపై పట్టు సాధించేందుకు అటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు పార్టీలోని సీనియర్ నేతల మధ్య పోటీ నెలకొనే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అజిత్ సతీమణి సునేత్ర పార్టీపై పట్టు సాధిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఆమె ఎన్సీపీ పగ్గాలు చేపడితే అజిత్ పవార్ మృతితో ఏర్పడ్డ సానుభూతి అనుకూలించవచ్చు. అసలే దేశంలోనే అత్యంత కల్లోల రాజకీయాలు మహారాష్ట్రలో చోటు చేసుకుంటాయి. అలాంటి రాష్ట్రంలో పార్టీని నిర్వహించడం కత్తిమీద సామే. ఇక ఎన్సీపీలో ఇతర నాయకుల విషయానికి వస్తే అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్ 2019లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా లేనప్పటికీ అజిత్ కుటుంబ వారసుడిగా పార్టీ క్యాడర్లో మంచి గుర్తింపు ఉంది. అజిత్ పవార్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనుంజయ్ ముండే బీడ్ జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ వివాదాల కారణంగా నాయకత్వ రేసులో ధనుంజయ్ ముండే వెనుకబడి ఉండవచ్చు. మరోవైపు ప్రఫుల్ పటేల్ కు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. దేశ రాజధానిలో ప్రముఖులతో కలిసి చక్రం తిప్పగలిగే సామర్థ్యం ఉంది. అజిత్ పవార్ చీలిక సమయంలో ఆయనకు ప్రఫుల్ పటేల్ వెన్నుదన్నుగా నిలిచారు. పరిపాలనా అనుభవం, జాతీయ రాజకీయాల్లో పరిచయాలు ఉండటంతో పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రఫుల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్సీపీ విషయంలో బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఉన్న 41 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ వైపు వెళ్లకుండా కాపాడటం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు సవాలే. భవిష్యత్తులో అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల మధ్య చీలిక ఏర్పడే అవకాశముందని, కొందరు శరద్ వర్గంలోకి తిరిగి వెళ్లవచ్చని బీజేపీ భావిస్తోంది. దీనిని నివారించేందుకు అజిత్ పవార్ కుటుంబం నుండి ఒకరికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర అప్పగించే అవకాశముంది. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తిరిగి అసెంబ్లీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇది అజిత్ పవార్ మద్దతుదారులకు భావోద్వేగ సందేశాన్ని పంపడమే కాకుండా మహాకూటమి చెక్కు చెదరకుండా ఉండేలా కూడా చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా కేబినెట్లోకి ఒక మహిళా మంత్రి ప్రవేశించడం రాజకీయంగా కూడా ముఖ్యమైనది. కాగా అజిత్ పవార్ అకాల మృతి తర్వాత ఎన్సీపీ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మళ్లీ మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అజిత్ పవార్ స్థానంలో ఎన్సీపీ అధినేత ఎంపికలో పెద్దాయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి నెలకొంది. శరద్ తన కుమార్తె సుప్రియా సూలేను తెరపైకి తెస్తారనే ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే 2 వర్గాలను ఏకం చేసేందుకు ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. 2 కుటుంబాల మధ్య గ్యాప్ ను తగ్గించడంలో చురుకైన పాత్ర పోషించారు. కాగా ఎన్సీపీ ఎస్పీ పార్టీల విలీనానికి అజిత్ పవార్ కార్యాచరణ రూపొందించారని ఆయన సన్నిహితుడు కిరణ్ గుజార్ తెలిపారు. మరికొన్ని రోజుల్లో ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా విమాన ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎన్సీపీలోని 2 గ్రూపుల పునరేకీకరణకు సంబంధించిన చర్చలు పవార్ కుటుంబ సభ్యులకే పరిమితం.